నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఫోన్స్ కింద పెట్టేసి ఇంకో రెండు తీసుకురా. పిన్ పెట్టి పెడదాం. దాని పిన్ సిసిఎస్ వరపర్తి భూపాల్, సిసిఎస్ వరపర్తి టౌన్, భూపాల్ వరపర్తి టౌన్, సత్యనారాయణ కొత్తకొండ టౌన్, అశోక్ ఇన్స్పెక్టర్, తిరుపతి రెడ్డి, సిసిఎస్ రెడ్డి, రాజాగౌడ్ వరపర్తి, బి కృష్ణయ్య సిసిఎస్, బాలయ్య సిసిఎస్, మధు సిసిఎస్ వరపర్తి, మురళీ కృష్ణ. దొంగతనం అయితే గనక కేసు అవుతుంది. కొంతమంది తెలిసి తెలియక దొంగిలించిన వాడు ఏం చేస్తాడంటే దాన్ని అమ్మేయడం జరుగుతుంది. అమ్మినప్పుడు సెకండ్ హ్యాండ్ లాగా దాన్ని కొనుక్కోవడం జరుగుతుంది. సో వాళ్ళ మీద కేసులు కావు. చోరీ చేసిన వాళ్ళ మీద కేసులు అవుతాయి. 2 కేసెస్ ఉన్నాయా? 2 కేసెస్ ఇప్పటివరకు ఐడెంటిఫై చేసినాం. చాలా వరకు బాధితులు ఇందులో ఎవరైతే మనకి ఫోన్స్ వచ్చాయో చాలా మంది స్టోర్స్ లో కొనుక్కున్నారు. సెకండ్ హ్యాండ్ లో తక్కువగా దొరుకుతుంది కదా, సో అలా కొనుక్కుంటున్నారు అన్నట్టు. అందుకనే నేను అంటున్నాను, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ లో కూడా ఎవరైనా కొనుక్కున్నట్లయితే మీరు కంపల్సరీ ఇన్వాయిస్ తీసుకోవాలి. అప్పుడు మీకు తెలుస్తుంది అది స్టోలెన్ ఫోనా లేదా అనేది తెలుస్తుంది. తప్పనిసరి, ఎందుకంటే సిఐఆర్ పోర్టల్లో మీరు ఎప్పుడైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే కనుక కంపల్సరీ ఆ ఇన్వాయిస్ ని కూడా మనము ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. దాంట్లో IMEI నెంబర్ కూడా ఉంటుంది. సో అందుకని మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్ లో కొన్నప్పటికీ కూడా మీరు కంపల్సరీగా దాని యొక్క ఇన్వాయిస్ అనేది మీరు కంపల్సరీ మీరు దగ్గర పెట్టుకోండి. అంతేకాకుండా చాలా వరకు మనం ఎన్నిసార్లు అప్పీల్ చేసినప్పటికీ కూడా మొబైల్ ఫోన్ కి చాలా వీక్ పాస్వర్డ్స్ అనేది పెట్టుకుంటున్నారు. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ ఏదైతే వీక్ పాస్వర్డ్స్ ఉంటాయో దాన్ని ఇమ్మీడియట్ గా బ్రేక్ చేసేసి ఇమ్మీడియట్ గా గూగుల్ పే అండ్ ఫోన్ పేకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ చేయడం ద్వారా ఆర్థికంగా కూడా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. అండ్ మీ యొక్క వివరాలు కూడా అలాగే ఎక్కడైతే దొంగిలించబడినా సరే కూడా అలాగే అవి లాస్ అవ్వకుండా ఉండాలంటే గనక ఇమ్మీడియట్ గా సిఐఆర్ పోర్టల్లో మీరు ఇన్ఫర్మేషన్ ని మీరు అందులో ఎంటర్ చేయవలసిన అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఇమీడియట్ గా 24 hours లో బ్లాక్ అనేది జరుగుతుంది. సో ఈ టీమ్ లో చాలా మంది సిసిఎస్ అశోక్ తో పాటుగా 2005 జూలైలో పోయిందండి. ఓకే, ఎలా పోగొట్టుకున్నారు? ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.